శ్రీనివాస్ యాదవ్ గారు యాజ్ ఏ బీజేపీ రాష్ట్ర నాయకులుగా మీరేమంటారండి ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో? నమస్కారం సార్. యా ప్లీజ్ కొంచెం మీ ఫోన్ కట్ అవుతుందండి, కొంచెం ఫోన్ కిందికి దించండి మీది. ఓకే సార్, మాట్లాడండి. ముఖ్యంగా జమీల్ గారికి, మా గంటరామన్నకు, మన మూసి శంకర్ అన్నకు, రామ్మోహన్ అన్నకు, ఈ భీమరావు నాయక్ గారికి నమస్కారం. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. గంటరామన్న ఒక ఎమ్మెల్యే పదవి తప్ప గ్రామ పంచాయతీ స్థాయిలో అన్ని పదవులు చేసింది. ఎమ్మెల్యే టికెట్ కూడా మనకు కొంచెం మిస్ అయింది. ఎమ్మెల్యే కావాలి, ఫ్యూచర్ లో కూడా గంటరామన్న ఎమ్మెల్యే కావాలని చెప్పి మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాము. అట్లనే ఒక 20 సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీ దాంట్లో అందులో ఉన్న రామ్మోహన్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మా స్టాండ్ ఏంటంటే, ఈ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల పూర్తి గ్రామ స్థాయి వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఇది కాంగ్రెస్ తప్పని ప్యానల్ ఎవరైనా ఉంటున్నారు కావచ్చు, ఇది వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు సార్. అంతకుముందుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్లకు కానీ దేనికి కానీ నిధులు ఇవ్వకుండా జాప్యం చేసుకుంటూ, కనీసం అక్కడ గ్రామ స్థాయిలో ఉన్న కార్మికులకు కూడా, గ్రామ కార్మికులకు కూడా ఎలాంటి నిధులు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేసి చాలా సర్పంచులు, ఒక విధంగా చెప్పాలంటే సర్పంచులు ఆర్థికంగా పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. వీటన్నిటికి కారణం ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మంచి చేస్తూ అనుకుంటే వీళ్ళు కూడా దాదాపు 16 నెలలు అవుతుంది సర్పంచ్ ఎంపీటీ ఎలక్షన్ పెట్టక 16 నెలలు అవుతుంది. 16 నెలల పాటు గ్రామ పంచాయతీలు ఏ విధంగా నడవాలి, ఎట్లా నడవాలి, వాటి పరిస్థితి ఏంది, ఏ మాత్రం కించిది కూడా ఈ ఉన్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా మొత్తం నిర్లక్ష్యం చేసుకుంటూ ఏ విధంగా చూస్తాం అనుకుంటున్నారు. లేకపోతే ఒకవేళ ముఖ్యంగా మా పార్టీ అభిప్రాయమైన, నా అభిప్రాయమైన ఏంటంటే, ఒకవేళ ఇప్పుడున్న ఈ 6 హామీలు కానీ వీళ్ళు ఇచ్చిన ఇంకా మిగిలిన హామీలు కానీ నెరవేర్చాలి కాబట్టి ప్రజల లోపల ఉన్న తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పోతే ప్రజలు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పోవడం లేదని చెప్పి మా యొక్క అభిప్రాయం సార్. ఒకవేళ నిజంగా మీకు ప్రజల లోపల అంత అభిమానం ఉంటే ఎందుకు పోతలేరు, గ్రామ పంచాయతీలకు ఎందుకు పోతలేరు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి ఎందుకు పోతలేరు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కనీసం సార్ ఇప్పుడు గ్రామాలలో ఈ ఎన్ఎస్ఆర్జీబీ వచ్చిన నిధులు కూడా సార్ అన్నా చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా సార్ ఎవరు చేస్తున్నారు పనులు, ఈ మన ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆఫీసర్లకు ఇచ్చింది సార్. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకల్లో నాయకులకు భయపడకుండా ఎవరు ఎక్కడ పోయమంటే అక్కడ వస్తుంది, ఎక్కడ ఖర్చు పెట్టమంటే అక్కడ ఖర్చు పెడుతుంది. అంటే ఈ విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నాయి, వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం తొందరలో సార్ ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం ఈ ప్రభుత్వం అయితే పెట్టారు సార్. మాకున్న ఆలోచన, మాకున్న సమాచారం ఏంటంటే, ఇప్పుడున్న 42 రిజర్వేషన్ కేంద్రం పంపిస్తారు, అది ఏదో విధంగా ఏదో కిటుకు పెడతారు, ఏమని ముస్లిం రిజర్వేషన్ అని అదని ఇదని చెప్పి ఏదో లింక్ పెడతారు, కేంద్రం పంపిస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తారు. పంపించిన కేంద్రం ఈ రిజర్వేషన్ ఇస్తలేదని చెప్పి ఈ రిజర్వేషన్ నియమం అనేది కేంద్రం మీద నెట్టి వీళ్ళు పబ్బం కలుపుకొని ఎలక్షన్స్ పోదామని ఒక్కడే ఒక స్ట్రెంత్ తప్ప ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో ఆలోచన లేనే లేదు. ఒకవేళ సరే మీరు ఇప్పుడున్న ఈ 42% రిజర్వేషన్ అమలు చేసి ఇమ్మీడియట్లీ మీరు ఎలక్షన్స్ వెళ్ళండి చూద్దాం, అలాంటి ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం మీద 42% రిజర్వేషన్ నియమం దుబ్బాలి, వీళ్ళు ఎలక్షన్స్ పోవాలి, వీళ్ళు గెలవాలి. ఒకటే మాట సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచులు కానీ, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు అన్ని ఎలక్షన్లు పెట్టి గ్రామ సచివాలయాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఖచ్చితంగా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్య తీసుకోవాలని ప్రభుత్వం మా విజ్ఞప్తి అనుకోవచ్చు. ఇదే విషయంపై భీమరావు నాయక్ గారు మీతో ఏదో అడగబోతున్నారు.